అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హన్మకొండ జిల్లా కమలాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో రసాభాసు జరిగింది. మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిగా మారిపోయింది పరిస్థితి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వదిలేస్తే నిధులిచ్చి పూర్తి చేసి ఇస్తున్నామని మంత్రి పొన్నమన్నారు. కేసీఆర్ హయాంలోనే పూర్తి చేశామని కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పరం నినాదాలు చేసుకున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులను బయటకు పంపించేశారు పోలీసులు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. సభా వేదికపైనే లేచి వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. కొట్టిన కారణంగా అనుకున్నని ఇంకా పూర్తిగా ఇవ్వలేదు, తప్పకుండా ఇచ్చి చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది ప్రజా ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం. కొట్టిన కారణంగా అనుకున్నని ఇంకా పూర్తిగా ఇవ్వలేదు, తప్పకుండా ఇచ్చి చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది ప్రజా ప్రభుత్వం. హన్మకొండ జిల్లా కమలాపురంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో జరిగిన రసాభాసని మనం చూడొచ్చు. మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిగా సిట్యువేషన్ మారిపోయింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వదిలేస్తే నిధులిచ్చి పూర్తి చేసి ఇస్తున్నామని ఇటు మంత్రి పొన్నమన్నారు. సో కేసీఆర్ హయాంలోనే పూర్తి చేశామని కౌశిక్ రెడ్డి దీనికి కౌంటర్ కూడా ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పరం నినాదాలు చేసుకున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులను అక్కడి నుంచి బయటకు పంపించేశారు పోలీసులు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానిస్తే సభా వేదికపైనే లేచి వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని చూడొచ్చు. ఈ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం. కొట్టిన కారణం కాబట్టి ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని బిల్డింగ్